హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజాస్ కిచెన్. ఈరోజు మనం సూపర్ అంటే సూపర్ టేస్టీ చిక్పేట్ దొన్నె బిర్యానీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ బిర్యానీ అయితే చాలా అరోమాటిక్గా, చాలా డిఫరెంట్ టేస్ట్తో మనం రెగ్యులర్గా తినే బిర్యానీలా కాకుండా చాలా బాగుంటుంది. ఒకసారి దీన్ని ట్రై చేయండి. ఇంకైతే రెసిపీలోకి వెళ్ళిపోదామా? దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడెక్కాక హోల్ గరం మసాలా అంటే బిర్యానీ ఆకు ఇంకా ఉన్నటువంటి మసాలాలన్నీ కూడా వేసుకోవాలి. దీంట్లో కొంచెం మిరియాలు వేస్తారు. ఆ తర్వాత అల్లం ముక్కలు, వెల్లుల్లి. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నట్లయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఇక్కడ హోల్ గరం మసాలాతో పాటు కొద్ది మిరియాలు కూడా వేసుకోవాలి. చెక్క, లవంగాలు, వీటన్నిటి కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేశాను. ఆ తర్వాత చిన్న ఉల్లిపాయలు అంటారు ఫ్రెండ్స్, సాంబార్ ఉల్లిపాయలు వేసుకుంటా బాగుంటుంది. అవి లేకపోతే మన దగ్గర ఉన్న నార్మల్ ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుంచుకోండి, నేను కొద్దిగా ఎక్కువ పచ్చిమిర్చి వేసాను. చాలా స్పైసీగా ఉంటుంది, తగ్గించుకోండి ఫ్రెండ్స్. మీ స్పైస్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. కానీ నేను వేసినవి నల్ల పచ్చిమిర్చి అవ్వటం వల్ల చాలా స్పైసీ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మీరు నార్మల్ పచ్చిమిర్చి యూస్ చేయండి. ఆ తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. అంటే చిన్న కట్ట పుదీనా, చిన్నగడు కొత్తిమీర వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ బిర్యానీలో మనం కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసినట్లయితే మంచి గ్రీన్ కలర్లో ఈ బిర్యానీ అలానే చేస్తారు. కాబట్టి కొత్తిమీర, పుదీనా దండిగా వేసుకోండి. పచ్చిమిర్చి మాత్రం గుర్తుంచుకోండి, ఇవి నేను నల్ల పచ్చిమిర్చి వేసాను. తర్వాత చాలా స్పైసీ ఎక్కువైపోయింది, కాబట్టి మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేయండి. నేను పొరపాటున ఎక్కువ పడిపోయాను అనమాట. మూతతో క్లోజ్ చేసి కొద్దిగా మగ్గించుకోవాలి. మరీ ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు, కొద్దిగా మగ్గి మెత్తపడితే సరిపోతాయి. వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అలానే కొద్దిగా పచ్చి కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకున్నట్లయితే గ్రీన్ కలర్ ఇంకా బాగుంటుంది. వీటిని మెత్తగా కొద్దిగా నీళ్లు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక మట్టి కుండ పెట్టుకొని దాంట్లోకి 5 టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా పావు కప్పు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ నెయ్యి కనుక మీకు ఇంత వద్దు అనుకున్నట్లయితే నూనె వేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేయండి, బాగుంటుంది. ఆ తర్వాత దాంట్లోకి మనం ముందుగా కడిగి పెట్టుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మనం ఈ విధంగా చికెన్ ఉప్పు నీళ్ళలో నానబెట్టినట్లయితే చికెన్ చాలా జ్యూసీగా, టెండర్గా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ బిర్యానీలో టమాటోస్ వేస్తారు. టమాటోస్ని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత ఒక టీ స్పూన్ పసుపు, కొద్దిగా కల్లుప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను ఫ్రెండ్స్. మనం తర్వాత వాటర్ వేసినప్పుడు అడ్జస్ట్ చేసుకుందాం. వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని చికెన్ని కాస్త మగ్గనివ్వాలి. జస్ట్ ఒకసారి కలపండి. మూత పెట్టి క్లోజ్ చేసుకున్నట్లయితే చికెన్లో ఉన్న వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి కదా, ఆ వాటర్ రిలీజ్ అయ్యేంతసేపు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం మగ్గించుకుందాం. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ కుండలో చేస్తున్నాను కాబట్టి కొంచెం ఫ్లేమ్ తక్కువే పెట్టి చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కానీ పెట్టినట్లయితే త్వరగా కుక్ అవుతుంది. కుండ ఎక్కువ వేడిని తీసుకుంటుంది కాబట్టి మనం హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, చికెన్లోంచి వాటర్ ఈ విధంగా రిలీజ్ అయ్యి ఒక 10 మినిట్స్లో లేదా 7 to 8 మినిట్స్లో రిలీజ్ అవుతాయి. ఆ టైంలో మనం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగు యాడ్ చేయాలి. వాటర్ ఉంటాయి ఫ్రెండ్స్, దాంతోపాటు ఒక పెరుగు కూడా యాడ్ చేసి కొంచెం చికెన్ని మగ్గనిద్దాం. చికెన్ అనేది మరీ ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు. తర్వాత మనం ఎక్కువ వాటర్ పోసి రైస్తో పాటు కుక్ చేస్తాం కాబట్టి మరి ఎక్కువ మగ్గితే చిదురైపోతుంది, కొద్దిగా మగ్గాలి. ఇది కొంచెం వాటర్ ఇంకా బాగా రిలీజ్ అవుతున్నాయి. హాఫ్ కుక్ అయిపోయింది, మ్యాక్సిమం 50% కుక్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత దాంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఒక పెద్ద కప్ అయింది ఫ్రెండ్స్, ఆ కప్పు పేస్ట్ని యాడ్ చేసామన్నమాట. ఆ పేస్ట్ని యాడ్ చేసి ఒకసారి మంచిగా కలిపి ఇంకొక 5 నుంచి 6 నిమిషాల పాటు మనం మగ్గించుకోవాలి. ఆ పేస్ట్ మొత్తాన్ని కలిపేసి చికెన్ ఆ పేస్ట్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం కుక్ చేసుకోవాలి. ఆ పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దాంట్లోకి, నేను ఇక్కడ 2 కప్పుల రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్, దానికి 2 కప్పులు వాటర్ తీసుకున్నాను. యాక్చువల్గా అయితే 1కి 1.5 నీళ్ళు వేస్తాం. 1 కప్పు పేస్ట్ వచ్చింది కాబట్టి మనం కొంచెం వాటర్ అనేది తగ్గించుకోవాలి. అలానే చికెన్ నుంచి కూడా వాటర్ రిలీజ్ అయినాయి కాబట్టి 2 కప్స్ వాటర్ యాడ్ చేశాను. 2 కప్ రైస్కి 2 కప్ వాటర్ యాడ్ చేశాను. కొంచెం ఉప్పు పట్టిద్ది అనిపించింది ఫ్రెండ్స్, కాబట్టి నేను కొంచెం కల్లుప్పు అనేది యాడ్ చేయడం జరిగింది. ఒక్కసారి కలిపి నీళ్ళన్నీ కూడా మరగనిద్దాం. కొద్దిగా నీళ్ళు తక్కువే పోసుకోండి ఫ్రెండ్స్, ఒకవేళ ఎక్కువైతే కొంచెం మాయిశ్చర్గా ఉంటుంది.
ఇదిగోండి ఇక్కడ వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఈ టైంలో మనం ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ బిర్యానీ చిట్టి ముత్యాల రైస్తో చేస్తే సూపర్గా ఉంటుంది. ఒకవేళ లేకపోతే మన ఇంట్లో ఉన్న సోనా మసూరి కానీ బాస్మతి రైస్తో కానీ చేసుకోవచ్చు. కాకపోతే ప్రాపర్ అథెంటిక్గా చిట్టి ముత్యాలతో చేస్తారు. మొత్తాన్ని ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా మగ్గనిద్దాం. మధ్య మధ్యలో ఒక్కసారి కలుపుకుంటా మనం మగ్గించుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మగ్గిపోతుంది. ఇలా మగ్గించుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. దానికోసం నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో కింద చికెన్ పీసెస్ వేసాను, పైన రైస్ వేసాను. ఫ్రెండ్స్, ఈ రైస్ అనేది వేడి మీద కొంచెం మాయిశ్చర్గా ఉంటుంది, చల్లబడే కొద్దీ పొడి పొడిగా అవుతుందన్నమాట. కాబట్టి నేను వేడిగా వెంటనే తీస్తున్నాను కాబట్టి కొంచెం మెత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అలా మెత్తగా ఏమి ఉండదు, ఆరిపోతే పొడి పొడిగా ఉంటుంది. ఇంకొంచెం పొడిగా కావాలనుకోండి, కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది తగ్గించండి, ఇంకొంచెం పొడిగా వస్తుంది అనమాట. ఇదిగోండి ఈ విధంగా చేశాను. ఈ దొన్నె ఫ్రెండ్స్, నేను దొన్నె బిర్యానీ హోటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు బిర్యానీతో పాటు నేను పార్సల్ తెచ్చుకుంటా, వాళ్ళని అడిగితే ఇచ్చారు. ఈ విధంగా ఆ దొన్నెలో బిర్యానీ పెట్టుకొని ఆనియన్ అండ్ లెమన్తో, అలానే మీకు నచ్చిన రైతా లేదా సాలంతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ దొన్యా బిర్యానీ రెడీ. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.